హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి వ్లాగ్స్ 7. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దామని వచ్చాను. గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదినే అడిగాడట. అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇంత పాపభారం నీవు ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకు ఆ తల్లి, నాయన, నేనెక్కడ మోస్తున్నాను ఈ పాపభారం? అవి అన్నీ తీసుకెళ్లి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నానని బదులిచ్చిందట. వెంటనే, అయ్యో, అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకుని సముద్రాన్నే అడిగాడట, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు బదులిస్తూ, నేనెక్కడ భరిస్తున్నాను ఆ పాపాలను? వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తున్నాను అని అన్నాడు. అరే, ఎంతో తేలికగా కదలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడుగగా, అవి పకపక నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడే మీ మీదే కురిపిస్తున్నాం వర్ష రూపేణ అని బదులివ్వగా, ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి లేదా తాగుతూ మనమే అనుభవిస్తున్నామన్నమాట. కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట. ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్థ స్నానములకై పరుగులెత్తురు మానవుడు భ్రమకు లోబడినవాడు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును? కనుక చేసే కర్మలే మంచివి చేస్తే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.